నమస్కారం సార్. నమస్తే. సార్ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గాజు గ్లాస్ కు అధికార గుర్తింపు అయితే లభించింది సార్. అంటే మొన్నటి వరకు అది ఫ్రీ సింబల్ గా ఉండడం చూసాం. దాని వల్ల ఎలక్షన్స్ ముందర చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసింది. అంటే అదే గుర్తుతో ఇంకొంతమంది పోటీ చేయడం, ఇబ్బంది పెట్టడానికి అవన్నీ కూడా చూసాము. అసలు ఇప్పుడైతే అధికారికంగా గుర్తించినట్టు ఎలక్షన్ కమిషన్ అటు వీళ్ళకు నోటీసులు కూడా ఇచ్చేసింది. అయితే దీనికి ఉండే క్రైటీరియా ఏంటి? మరి ఇప్పుడు అధికార గుర్తింపు వచ్చింది కదా, దీనిపైన మీరేం చెప్తారు సార్? అధికార గుర్తింపు రావడానికి కారణం ఏంటంటే ఆ పార్టీకి ఉన్నటువంటి ఓట్ల పర్సంటేజ్. ఆ ఓట్ పర్సంటేజ్ నుంచి ఆ గుర్తింపు లభించింది. ఓకే. అయితే ఈ ఓట్ పర్సంటేజ్ గనక కాన్స్టెంట్ గా నిలబెట్టుకోలేకపోతే నెమ్మదిగా మళ్ళీ గుర్తింపు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే జాతీయ పార్టీలుగా గుర్తింపు కోల్పోయినటువంటి కొన్ని పార్టీలను మనం చూస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు కోల్పోయే పరిస్థితిలోనే ఉన్నాయి. కాబట్టి గుర్తింపు కోల్పోతే మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చినట్టు అవుతుంది. అందుకని ఇదే ప్రజాదరణను వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఒక ఓట్ బ్యాంకు వాళ్ళకి ఏర్పడింది, దీన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోగలగాలి. ఈ నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్లేనరీ సమావేశం పెట్టే ప్లాన్ లో ఉంది జనసేన. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 100% స్ట్రైక్ రేట్ తో రాజకీయం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అందరూ పొగడ్తల్లో ముంచెత్తారు కదా ఆ రోజున. ఇప్పుడు ఈ పార్టీకి అధికారికంగా గుర్తింపు రావడంతో పాటు పార్టీని స్థిరీకరించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఆయనకి. అందుకని ఈ ప్లేనరీ సమావేశాల పేరుతో ఒక భారీ సమావేశం పెట్టి ఈ సమావేశాల్లో క్యాడర్ మొత్తాన్ని కూడా కొంత రిఫైన్ చేసి వాళ్ళందరి ఆలోచనల్లో ఉన్నటువంటి తప్పుల్ని తొలగించి కొంచెం ప్రిపేర్డ్గా ఒక ప్రిపేర్డ్ క్యాడర్ని నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు రాజకీయ పార్టీగా సీరియస్ గా ఎమర్జ్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది జనసేన. ఇంతకు ముందు ఉన్నటువంటి ధోరణిని పక్కన పెట్టి ఇప్పుడు కాస్త సీరియస్ గా ఒక ఎఫర్ట్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. పార్టీ నిర్మాణం అనేది ఎప్పుడు పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్, ఇప్పుడు పట్టించుకుంటున్నాడు. ఆ పట్టించుకోవడం వల్లనే ప్లేనరీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. డెఫినెట్ గా ఈ ప్లేనరీ తర్వాత వాళ్ళు వచ్చే ఎన్నికల నాటికి ఒక ప్రామినెంట్ పార్టీగా దాన్ని షేపప్ చేసి నిలబెట్టాలనుకుంటున్నారు. ఆ ఎన్నికల్లో ఇంకొంచెం ఎక్కువ సీట్లు సంపాదించుకోగలిగితే దాని క్రెడిబిలిటీ ఇంకొంచెం పెరుగుతుంది. ఇలా నెమ్మదిగా పార్టీని జనాల్లో ఎమర్జీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఒకప్పుడు పొలిటికల్ పార్టీ పెడితే ఒక సినిమా నటుడికి 9 నెలల్లో అధికారం సాధ్యమైంది, ఇప్పుడు సాధ్యం కాని పరిస్థితుంది. సో ఇప్పుడు ఈ ప్రయత్నాలన్నీ ఎందుకు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే వచ్చే ఎన్నికల టార్గెట్. అంటే 5 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత రాబోయేటువంటి ఎన్నికల్లో తను ఎలా విజయవంతం కావాలి అని చెప్పి తనని తాను డిజైన్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. సో ఈ గుర్తింపు రావటం వలన పార్టీ నాయకత్వానికి బాధ్యత పెరిగింది. ఆ పెరిగిన బాధ్యతను గుర్తెరిగి వ్యవహారాలు చేస్తున్నారు. అందుకని అందులో భాగంగానే ఇవన్నీ చూస్తున్నాం మనం. ఈ గ్లాస్ గుర్తు కావచ్చు, మరొకటి కావచ్చు, అనేక విమర్శలు కూడా ఉన్నాయి ఆ పార్టీ మీద. ఇప్పటి వరకు దానికి ప్రాపర్ బాడీ లేదని, జిల్లా కమిటీలు లేవని, ఇలాంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గుర్తింపు వచ్చింది కాబట్టి నిర్మాణం మీద శ్రద్ధ పెట్టి ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తాడేమో పవన్ కళ్యాణ్, చూడాలి. సెకండరీ లీడర్షిప్ ను డెవలప్ చేయాలి, లేకపోతే పార్టీ వన్ మ్యాన్ షోగా ముగుస్తుంది. అలా ముగియకుండా ఉండాలంటే సెకండరీ లీడర్షిప్ ని డెవలప్ చేసి నిలబెట్టాలి. ఆ నిలబెట్టేటువంటి ప్రయత్నం కాన్షియస్ గా జనసేన చేస్తుందో చేయట్లేదా అంటే చేయట్లేదు అనేది స్టేట్ వైడ్ గా వస్తున్నటువంటి సమాధానం. కానీ దాన్ని చేయటం కోసం ఇప్పుడు ప్లేనరీ ఏర్పాట్లు ఇవన్నీ చేస్తున్నారు. తద్వారా ఇప్పుడు పార్టీని స్ట్రెంగ్థెన్ చేసి బలమైనటువంటి పార్టీగా తనకు వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ని కన్సాలిడేట్ చేసుకుని దీన్ని ఒక దిశానిర్దేశం కింద చూసి ఆ బ్యాలెట్ మార్గంలో మరింత చొరవతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది వేరే గొడవ, కానీ ఆయన ప్రయత్నం అయితే మొదలుపెట్టాడు. ఏదో 10 సీట్లు ఎలాగైనా వస్తాయిలే, 10 సీట్లతో మనం ఏదో ఒక బేరం మాట్లాడుకుని ఎక్కడో చోట మంత్రి అయిపోవచ్చు అని మాత్రమే అనుకోవడం లేదు. కొంచెం కాన్షియస్ గా ప్రయత్నం చేసి పార్టీని రైజ్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం ఎక్కడి దాకా సక్సెస్ అవుతాడో చూద్దాం. అంటే స్ట్రెంథెన్ చేయడం అంటే సార్ వచ్చే నాటికి ఓన్ గా 170 స్థానాల్లో పోటీ చేసే విధంగానా, లేకుంటే కూటమిలో ఉంటాడా లేదా అనేది ఇప్పుడే డిసైడ్ కాదు. కానీ పార్టీని సర్వసన్నద్ధంగా ఉంచుకోవాలి.
ప్రతి స్థానంలోనూ ఒక అభ్యర్థిని వెంటనే ప్రకటించగలిగే పరిస్థితి ఉండాలి ఓకే. నాయకత్వానికి. అందుకని స్ట్రెంగ్థెన్ చేయటం అంటే ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, రాయలసీమలో ఎలా ఉంది, ఉత్తరాంధ్రలో ఎలా ఉంది, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలుగా మారుతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన గతంలో ఒక మాట అన్నాడు, రాయలసీమ ఏరియాలో వాక్యూమ్ ఉంది, జనసేన పార్టీకి రాయలసీమలో పెద్దగా స్పందన లేదు, ఓకే. అందుకని ఎక్కువ శాతం అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా పార్టీని పటిష్టపరచుకోవడంతో పాటు కొంచెం మెంబర్షిప్ డ్రైవ్ కూడా చేసుకుంటున్నారు. ఇది అన్ని చోట్ల జరుగుతోంది. ఇలాంటివన్నీ అంటే జనసేన పార్టీని ఒక బలమైనటువంటి పార్టీగా, ఇది అన్ని చోట్ల పోటీ చేస్తుందని కాదు, కానీ అభ్యర్థుల్ని రెడీ చేసి